తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి స్పెషల్ ట్రైన్గా వచ్చినటువంటి ఇసారా ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా ఒక భోగిలో మంటలు ఏర్పడినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాం. ఏదైతే ఒక భోగిలో పూర్తి స్థాయిలో కూడా మంటలు ఏర్పడడంతో పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ట్రైను ఇసారా ఎక్స్ప్రెస్గా తెలుస్తుంది. అయితే ఈ ప్యాసింజర్ని పూర్తిగా రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత ఏదైతే పార్కింగ్ ట్రాక్లు ఉంటాయో ఆ యొక్క ట్రాకింగ్ వద్ద వచ్చి ఈ యొక్క ట్రైన్ ఆపినటువంటి పరిస్థితి. అయితే దీని పక్కనే మరొక రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మంటల ద్వారా పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఇదైతే పూర్తి స్థాయిలో అయితే ప్యాసింజర్స్ వదిలి వచ్చిన తర్వాతనే ఈ యొక్క సంఘటన చోటు చేసుకునింది. అయితే దీనికి ఆనుకొని ఉన్నటువంటి మరొక ఎక్స్ప్రెస్ రాయలసీమ ఎక్స్ప్రెస్లో కూడా దానికి ఒక భోగికి కూడా ఈ యొక్క మంటలు వ్యాపించడంతో ఒక పెద్ద ప్రమాదమే ఇక్కడ ఏర్పడాల్సిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అయితే వెంటనే అధికారులు మాత్రం అప్రమత్తమయ్యి ఈ యొక్క మంటలు వ్యాపించినటువంటి ఇసారా ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి ఒక భోగిని మాత్రం పూర్తి స్థాయిలో తొలగించి లింక్ ద్వారా తొలగించి ఆ యొక్క భోగిని సపరేట్ చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క తొలగించిన తర్వాత పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అయితే ఈ యొక్క సంఘటన మాత్రం రైల్వే స్టేషన్కి అతి సమీపంలోనే చోటు చేసుకునిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు భోగి కూడా ఏ రకంగా ఒకసారి అగ్గిగా ఆగుతుందో ఒకసారి మనం చూడొచ్చు. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా ఇప్పటికే చేరుకొని పూర్తి స్థాయిలో మంటలన్నీ కూడా అదుపు చేసినటువంటి పరిస్థితి.